ఇడ్లీ దోశల్లోకి మంచి రుచికరమైన చట్నీ చేయాలంటే ఇలా ముందుగా టమోటాలు తీసుకునేసి ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు తొడిం భాగంలో ఉన్న ఈ గడ్డనైతే తీసేసుకోవాలి. తీసేసుకునేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన వాటన్నిటిని తీసి ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. ఇలా ఏంటంటే కొంచెం మంచి ఎర్రటి పండ్లు తీసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగనిచ్చి ఎండుమిరపకాయలు వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా వేగాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా దాంట్లో పోసి ఇప్పుడు దీన్ని కాస్త కలుపుతూ కొంచెం అలా ఉడికించుకునేసి ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ తర్వాత కారం కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇలా బాగా కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో కొంచెం కొత్తిమీర అలా చల్లుకునేసి కాస్త కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఇడ్లీ దోశల్లోకి సర్వ్ చేసుకుని తింటే సూపర్.